శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ. శ్లోకములు 61, 62. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. 249వ నామము ఓం పంచప్రేతాసనాసీనాయ నమః. పంచబ్రహ్మలు శక్తి లేని వారై ప్రేతలుగా కాగా వారిపై అధివసించి వారికి శక్తినిచ్చు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 250వ నామము ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులచే పంచబ్రహ్మలందు ఐక్యం కలిగి పంచబ్రహ్మరూపిణి అయి తేజరులుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం చిన్మయే నమః. చిత్స్వరూపిణి అయినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 252వ నామము ఓం పరమానందాయే నమః. పరమమైన ఆనందమే తన స్వరూపంగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 253వ నామము ఓం విజ్ఞాన ఘనరూపిణ్యై నమః. ఘనమైన విజ్ఞానమే స్వరూపంగా గల తల్లికి నా నమస్కారములు అని ఈ 61వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. 62వ శ్లోకం ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. 254వ నామము ఓం ధ్యాన ధ్యాతృధ్యేయ రూపాయే నమః. ధ్యానము, ధ్యానించువాడు, ధ్యానించబడునది అనే త్రిపుటి తానే అయి ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 255వ నామము ఓం ధర్మాధర్మ వివర్జితాయే నమః. ధర్మ అధర్మములను వర్జించి వాటికి అతీతంగా ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థముగా చెప్పుకోవచ్చు. 256వ నామము ఓం విశ్వరూపాయే నమః. విశ్వమే తన రూపంగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. విశ్వ అనగా జాగ్రత్త దశను పొందిన స్థూల భూతత్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవులు అని అర్థంగా చెప్పుకోవచ్చు. లలితాంబిక అట్టి వైశ్వానర రూపమై ఉన్నది. 257వ నామము ఓం జాగరణ్యై నమః. జాగ్రత్తావస్థలో ఉండు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 258వ నామము ఓం స్వప్న్యై నమః. స్వప్నావస్థలో ఉండు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 259వ నామము ఓం తైజసాత్మికాయై నమః. తైజస్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఇక్కడతో 62వ నామానికి అర్థము చెప్పుకోవడం జరిగింది. మరొక వీడియోలో మరో 2 శ్లోకాలకి శ్లోకము అర్థము వివరించుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.